జైనద్ మండల కేంద్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ ఆవరణలో కోనేరు నిర్మాణానికి బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ₹1,00,000 పెద్ద మొత్తాన్ని విరాళంగా అందించి తన ఉదారతను చాటుకున్నారు. కోనేరు నిర్మాణ భూమి పూజకు హాజరై కంది శ్రీనివాసరెడ్డి భారీ విరాళం అందజేశారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. భూమి పూజ అనంతరం ఆయనను శాల్వాతో ఘనంగా సన్మానించి సత్కరించారు. తాను ఎల్లవేళలా కోనేరు నిర్మాణానికి తోడ్పాటుగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, కృష్ణన్న, సంతోష్ రెడ్డి, పిడుగు స్వామి, నాగర్కార్ శంకర్, వెంకటేష్ బోయర్, విఠల్ గ్రామస్తులు పాల్గొన్నారు. జైనద్ మండల కేంద్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ ఆవరణలో కోనేరు నిర్మాణానికి బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ₹1,00,000 పెద్ద మొత్తాన్ని విరాళంగా అందించి తన ఉదారతను చాటుకున్నారు. కోనేరు నిర్మాణ భూమి పూజకు హాజరైన కంది శ్రీనివాసరెడ్డి భారీ విరాళం అందజేశారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. భూమి పూజ అనంతరం ఆయనను శాల్వాతో ఘనంగా సన్మానించి సత్కరించారు. తాను ఎల్లవేళలా కోనేరు నిర్మాణానికి తోడ్పాటుగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, కృష్ణన్న, సంతోష్ రెడ్డి, పిడుగు స్వామి, నాగర్కర్ శంకర్, వెంకటేష్ బోయర్, విఠల్ గ్రామస్తులు పాల్గొన్నారు. ఏం తక్కువది మన టెంపుల్ కి 800 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి అతి గొప్ప ఆలయం కదా. ఇక్కడనే మనం అందరం కూడా పుట్టి పెరిగినము. ఎంతో గొప్ప వాళ్ళమైన మీ టెంపుల్ ని మొక్కితే గనక మరి ఎందుకు డెవలప్ కాకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడే చిన్న గారికి గ్రామస్తులకు నేను చెప్పిన ఈ టెంపుల్ లక్ష్మీనారాయణ స్వామి జైనత ఆలయము వెనక పడ్డది కాదు, వెనక పడేయబడ్డది. రాజకీయ నాయకులకి చిత్తశుద్ధి లేక, రాజకీయ నాయకుల నయవంచనకు లోనయి అనేక మంది రాజకీయ నాయకులు ఈ స్వామి వారి పాదాల్ని తాకి ఆశీస్సులు తీసుకొని జోగురామన్న లాంటి వాళ్ళైతే జడ్పీటీసీలై, ఎమ్మెల్యే అయి, మంత్రి అయి కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధిని పట్టించుకోలేదంటే జోగురామన్న గారు మీ ఎమ్మెల్యే పదవి కూడా పీకేసేది కూడా ఈ స్వామి వారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏమీ చేయలేదు, మీరు ఏ అభివృద్ధి చేయలేదు. ఈ టెంపుల్ కి ఏమి ఇచ్చిండ్రు? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఈ టెంపుల్ నిర్మాణానికి ఏమి ఇచ్చింది మీరు? వసతుల సదుపాయాలకి, కనీస వసతులు నిర్మించడానికి కనీసము అక్కడ ఫంక్షన్ హాల్ ఉన్నది, దానికి టైల్స్ లేవు, టైల్స్ కూడా లేవు. మట్టిలో పెళ్లిళ్ళు చేసుకుంటారు, మట్టి లగ్గాలు చేసుకుంటున్నారు. నేను హామీ ఇస్తున్న జైనత్ గ్రామ ప్రజలకి, మనం గెలిచిన తర్వాత మనం ఫస్ట్ చేసేది కనీసం కళ్యాణానికి ఉపయోగపడే దానికి టైల్స్ వేపిద్దాం. ఫస్ట్ అయితే టైల్స్ వేపిద్దాం, కొన్ని ఫ్యాన్లు పెట్టిద్దాం, టైల్స్ వేపిద్దాం. జైనత్ గ్రామ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, కంది శ్రీనివాసరెడ్డిగా ఒక వ్యక్తిగా నేను కూడా పల్లెటూరులో పుట్టినోనే. పల్లెటూరు యొక్క ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు, పల్లెటూర్లలో కలుపుకునే వరసలు, మామ, కాక, అవ్వ, తాత అనే వరసలు, ఇవి ఎప్పటికీ మా జీవితాంతం విడిచిపోవు. మా పుట్టుకతో వచ్చినటువంటి ఈ ఆత్మ బంధుత్వము ఉడకల్లో పెట్టి కాల పెడితే తప్ప పోవు మా బంధుత్వాలు, చుట్టరికాలు. జైనత్ గ్రామ ప్రజలందరూ నిరాశపడద్దు, నిస్పృహ లోను కావద్దు. టెంపుల్ నిర్మాణానికి మీ అందరు ఎంతగా సహాయ సహకారం ఉంటాయో హనుమంతుడికి
హనుమంతుడిలాగా ఒక భక్తుల్లాగా లక్ష్మీనారాయణ స్వామికి ఉడతా భక్తుల్లాగా నా సహాయ సహకారం కూడా ఈ టెంపుల్ కి ఉంటది. అండ్ మీ అందరికి